దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం దేవుని వాగ్దానం చూసుకుందామండి. మే 22న దేవుని మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనంలో చూసుకుందాం. యెహోవా యొద్ద దావీదు మహారాజు సెలవిస్తున్నాడండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు మహారాజు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడండి. యెహోవా యొద్ద ఆయన ఆ వరము అడిగిన విధానాన్ని మనము బైబిల్లో లేఖనాల్లో మనం గమనించవచ్చు. మనం చూస్తే దావీదు గొప్ప రాజు, కానీ ఆ యొక్క గొప్పతనాన్ని పక్కన పెట్టి ఆయనకున్న సమస్తాన్ని చిన్నదిగా చేసుకుని దేవుని దగ్గర ఎందుకు వెతుకుచున్నాడు? దావీదుకు ఏమి తక్కువ అండి? గొప్ప రాజు, ఏమి తక్కువ ఉండదు. కోరినంత ధనం, తిండి, చుట్టూ పనివారు, సైనికులు అయినా కూడా దేవుని యొద్ద ఒక వరాన్ని అడిగి వెతుకుతున్నాడని దావీదు మహారాజు సెలవిస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అడిగినది ఏమిటంటే, మనం చూస్తే బైబిల్లో చూస్తే 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనంలో దావీదు మహారాజు ఏ వరము అడిగాడో అక్కడ మనకు తెలుస్తుందండి. మనం చూస్తే, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. దావీదు మహారాజు ఏ వరం అడిగాడో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా గొప్పగా అడిగాడండి. తన యొక్క కుటుంబము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలని దావీదు మహారాజు ఆశపడిన విధానాన్ని మనము అక్కడ చూస్తూ ఉన్నాం. సహోదరులారా, దావీదు ఎంతగా దేవుని గణపరిచాడంటే, ఆయన ఎంతగా వెతికి సమాధానం పొందుకున్నాడంటే మనము ఈ లేఖనం ద్వారా చూస్తూ ఉన్నాం. ఆయన ఒక వరం అడిగి అది దొరికిందాక ఆయన స్తుతించాడంట. అప్పుడు దొరికాక ఆయన నామాన్ని మహిమపరిచిన విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నారు కదండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనమందరము దేవుని అడిగి దావీదు మహారాజు పొందుకున్న గొప్ప భాగ్యాన్ని మనందరము పొందుకొని దేవుని కృపలో ముందుకు సాగిపోవాలని దేవుని పేరట మీ అందరినీ ప్రార్థిస్తూ ఈ కొద్ది వాగ్దానాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున నా తండ్రి, మీ నామం మహిమపరచబడును గాక, నీ చిత్తము నెరవేర్చబడును గాక. అయ్యా, దావీదు మహారాజు నా తను ఎంత గొప్పవాడైనను నీ ప్రార్థనా సన్నిధిలో తగ్గించుకుని నా తండ్రి ప్రభు నీ సన్నిధిలో నా తండ్రి తన కుటుంబం నిలవబడాలని ఆశపడ్డాడయ్యా. అలాగే మా జీవితాలను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకొని నీ దైవ సన్నిధిలో నా తండ్రి మా కుటుంబాలన్నీ కూడా నా తండ్రి నీ ప్రార్థనా సన్నిధిలో చేరుటకు సహాయం చేయండి. నేర్చమని నీ సన్నిధిలో నిలిచి ఉండే కృపను మాకందరికీ దయచేయమని, నీ చిత్తం మా జీవితాల పట్ల నెరవేర్చబడుతూ నా తండ్రి దావీదు మహారాజు వలె మమ్మల్ని మేము తగ్గించుకుని నా తండ్రి మీ నామాన్ని హెచ్చించేవారుగా ఉండుటకు సహాయము చేయమని, నీ కృప నీ బాహుళ్యముతో నా తండ్రి దావీదు మహారాజు ఎలాగైతే గొప్ప వరాన్ని అడిగాడో ప్రభు, మేము కూడా అట్టి వరాన్ని మేము అడిగి పొందుకొనుచు నా తండ్రి ముందుకు సాగిపోటుకు సహాయం చేయమని, మాలోని తప్పులు పొరపాట్లుంటే క్షమించమని అయ్యా. మా యొక్క నా తండ్రి ఈరోజు పని దినములు ఎందును నా తండ్రి, మా యొక్క మేము వెళుతున్న వాహనముల విషయములు ఎందును నా తండ్రి, అలాగే మేము చేస్తున్నటువంటి పని బాటల విషయములు ఎందును నా తండ్రి నీ సన్నిధి, నీ కాపుదల, నీ కనికరం, నీ కృప, నీ క్షేమం మాకు తోడుగా ఉంచమని, నీ సహాయం ఈరోజు ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల పట్ల జరిగించులాగన కృప చూపమని, నీ సన్నిధిలో మేమందరము కలిసి నేను స్తుతించుటకు, నేను మహిమపరచుటకును, నేను ఘనపరచుటకును నీ కృప తోడు మాకు ఉంటులాగన సహాయం చేయమని, ప్రతి విషయంలో నీ అవసరత మాకందరికీ తోడుగా ఉంచమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి అతి శ్రేష్టమైన నామమునకు సమస్తమును సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, మనందరి జీవితాల పట్ల ఈ గొప్ప వాగ్దానం నెరవేర్చబడాలని దేవుని పేరిట మనవి చేసుకుంటూ ఈ కొద్ది విన్నపములు అప్పగించుకొంచు దేవుని నామానికి సమర్పించుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు.